నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ మధ్య తిరుమల తిరుపతి పవిత్రమైన లడ్డుకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి కదా, దానిపైన మీ స్పందన ఏంటి? అవునమ్మా, మనం గత 2 రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఒక భారతదేశమనే కాదు, యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకందరికీ కూడా ఒక బాధాకరమైనటువంటి వార్త ఇది చెప్పవచ్చు. ఎందుకనంటే కలియుగ దేవతం అమ్మ, కలియుగ అర్చామూర్తి, స్వయం ప్రకటితమైనటువంటి దైవము. మనకు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ సందర్శించుకునే క్షేత్రం ఏదయ్యా ఉందనంటే ఒక తిరుపతి మాత్రమే. ఒకసారి చార్ధామ్ యాత్ర చేస్తే చాలా అనిపిస్తుంది. ఒకసారి శ్రీశైలం వెళ్ళొచ్చినా మళ్ళీ ఎప్పుడో 3-4 సంవత్సరాలకి వెళ్తాం. కానీ ఇప్పటికీ కూడా అనేక కుటుంబాలలో సంవత్సరానికి ఒక్కసారిగా విధిగా ఈ యొక్క క్షేత్రానికి అనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రతి నెల దర్శించుకునే వాళ్ళు ఉన్నారు, 6 నెలలకోసారి దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఈ యొక్క ఇబ్బంది కలిగినటువంటి గత 2-3 రోజుల నుంచి మనం వింటున్నటువంటి వార్త ఏదైతే ఉందో ఆ వార్త ఇబ్బంది మన తెలుగు రాష్ట్రాలకి కాదు, భారతదేశం యావత్తు కూడా కుదిపేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే శ్రీమాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సమావేశంలో తెలియచేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా ఒక ప్రకంపనలను సృష్టిస్తుందని చెప్పవచ్చు. కాకపోతే ఎందుకు ఈ విధంగా చేయాల్సింది, హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నట్టే లెక్కమ్మ. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా కానీ స్వామిని దర్శనం చేసుకొని తిరుపతి లడ్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసి స్వామి సుప్రభాతం అవన్నీ చదువుకొని తిరుపతి లడ్డూని అందరికీ కూడాను పంచే పవిత్ర కార్యముగా చూసుకునేటువంటి వ్యవస్థ దొరకకపోతే కూడా ఎవరు మనం తరపున బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు వెళ్తున్నా మాకు ఒక లడ్డు పట్టుకురావయ్య అని చెప్పి మనం ప్రేమగా అడిగేటువంటిది. అసలు ఆ సువాసన కానీ ఆ లడ్డు కానీ అసలు మనము తన్మయత్వంతో ఉండిపోవాల్సింది. ఎందుకంటే అందులో వాడబడేటువంటి ప్రతి వస్తువు కూడాను ఆధ్యాత్మిక దైవిక చింతనకి మారుపేరుగా ఉండేటువంటి వస్తువుల్ని ప్రతిదీ కూడాను కల్తీ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఈ రోజున గత కొన్ని సంవత్సరాలుగా ఆ తిరుపతి లడ్డూలో ఏదో జరుగుతుంది, దాని యొక్క ఫ్రాగ్రెన్స్ అంటే దాని యొక్క పవిత్రత ఏదో దెబ్బతింటుంది, ఇదివరకు ఇట్లాగా గుమగుమలు లేవు అనే వార్తని తరచూ మనం వింటున్నాం. ఇది ఎక్కడ లోపం జరిగింది, ఏ ప్రభుత్వం అనేది మనకు అప్రస్తుతం. కానీ ప్రభుత్వ జోక్యం అనేటువంటిది యొక్క టీటీడీలో ఉండడం వల్ల తద్వారా మనకు తీరని నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఒకప్పుడు ఇప్పుడు వివాదం అంతా ఏంటమ్మా, ఆ యొక్క లడ్డూలో ఉన్నటువంటి వాడబడినటువంటి నెయ్యిలోనే. ఆ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ ద్వారా తెలిసింది ఏంటి, ఎడిబుల్ ఆయిల్స్, సోయా బీన్స్ ఆయిల్, సోయా నూనె, బీన్స్ నూనె, అలాగే ఫిష్ ఆయిల్, మరియు ఈ యొక్క జంతువుల కొవ్వుతో ఉన్నటువంటిది, పందిదో లేకపోతే ఎద్దుదో ఏ బర్రెదో మనకు తెలియదు, కానీ అందులో జంతువుల నుంచి చర్మము నుంచి వచ్చినటువంటి కొవ్వుల్ని కూడా వాడారు ఆ లడ్డు, తిరుపతి లడ్డూలు అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించుకుంటే మరి గత కొన్ని సంవత్సరాలుగా లేనటువంటిది ఇప్పుడు ఎందుకు జరిగిందనంటే, ఈ యొక్క అటానమస్ బాడీ టీటీడీ అనేటువంటిది సర్వస్వతంత్రమైనటువంటి వ్యవస్థ, ప్రభుత్వ జోక్యము లేకుండా స్వతంత్రంగా నడిచేటువంటి వ్యవస్థ. దాన్ని బేస్ చేసుకొని అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, అనేక మంది వేద పండితుల యొక్క అధ్యయనం కానీ, అలాగే అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆ టీటీడీ ద్వారా మనకు జరపబడుతున్నాయి. కాబట్టి ఆ టీటీడీ దైవము కూడా దృష్టిలో పెట్టుకొని అనేక మంది తలనీలాలు సమర్పణ కావాలి, లేకపోతే నిలువు దోపిడీలు కానీ, లేకపోతే వాళ్ళ కోరికలు తీరితే వాళ్ళు సమర్పించే కానుకల రూపంలో కానీ రోజులకి పదుల కోట్ల సంఖ్యలో ప్రతిరోజు కూడాను ఆదాయం అందుతున్నటువంటి దేవాలయంలో ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి ఇంత హేయమైనటువంటి డబ్బు కోసము, డబ్బుని ఏమని చెప్తున్నారు అధికారులు, ఒకప్పుడు టెండర్లు పిలిచాము, ఒకప్పుడు నడిచినటువంటి కంపెనీని కాదని ఇంకా తక్కువ ధరకి ఏదైనా ఏదైనా ఈ యొక్క నెయ్యిని కనుక మనం సంపాదించుకుంటే ఆదా చేసిన వాళ్ళం అవుతాము అనే భావనతో టెండర్లు పిలిచాము, వాళ్ళకి అప్పగించాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మనము భగవంతుడు సంపాదించుకున్నటువంటి సొమ్మది, ఆయన కోసం ఆదాయం ఏమైనా తక్కువ, ఆయనకి ఇస్తున్నటువంటి సొమ్ములో, ఆయన సంపాదించుకునేటువంటి సొమ్ములో
మనం ఆదా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకా ఆదా చేయాల్సిన డబ్బుని ఆదా చేయదలిస్తే ఇంకొక రూపేణా ఆదా చేయవచ్చు. ఇంకొక దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి ఆడంబరాలకు పోయేటువంటి ఖర్చుల్ని తగ్గించుకొని మనం చక్కగా నడిపించుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగినటువంటి లక్షల కోట్ల ప్రజలు తినేది కదా గురుగారు. లక్షల కోట్ల యావత్ ఇది కేవలం భారతదేశంలో ధార్మిక భావంతో ఉన్నటువంటి హిందూ మతస్థులకే కాదమ్మా, ప్రపంచం యావత్తు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ యొక్క వివాదంలో పడిపోయినట్టే లెక్క. కీర్తి ప్రతిష్టలు ఎందుకనంటే వాళ్ళ దేశం అట్రా, ఎందుకంటే ఏ దేశం గురించి తెలవకపోయినా వెంకటేశ్వర స్వామి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ టెంపుల్గా మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినది ఇది. వాటికన్ సిటీ తర్వాత రెండవ అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయం ఇదే. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా మటుకు మనం గమనించుకున్నట్లయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చు మనం. ఎందుకనంటే దీనికి ఇంతకుముందు ఒక 50 సంవత్సరాల కిందకు ముందు కనుక మనం చరిత్ర చూసుకుంటే ఎప్పుడు అంత ఆనందంగా అంత ఆరోగ్యంగా లడ్డూలు తయారు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా ఈ వివాదం రాలేదు. ఎందుకు అంటే నందిని బ్రాండ్ శుద్ధ తప్ప అని కర్ణాటకలో ఇక్కడ మనం నందిని బ్రాండ్తో మనం పిలుచుకుంటాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటిది కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నెయ్యిని 50 సంవత్సరాలుగా వాడుతూ వస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రమాణాన్ని పాటించేవారనంటే వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక పరులు. పైగా మనం తయారు చేసేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది దైవ కార్యానికి వినియోగిస్తున్నామని చెప్పి భావన చేసి సాధారణమైనటువంటి రుసువుతో భక్తి ప్రపత్తులతో లాభార్జన ధ్యేయంగా కాకుండా ప్రతిరోజు కూడాను అవసరమయ్యేటువంటి నెయ్యిని వాళ్ళు అందించేవాళ్ళు. ప్రతిరోజు కూడాను ఈ తిరుపతి దేవస్థానంలో 15 టన్నుల వరకు కూడా నెయ్యి వినియోగం అవసరం అవుతుంది. కాబట్టి 50 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఆ యొక్క కాంట్రాక్ట్ని కాదని ఈ మధ్య కొన్ని సంవత్సరాల్లో ఈ మధ్య వేరే వాళ్ళకి టెండర్ ద్వారా పిలిపించి అతి తక్కువకి ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకి ఇద్దామని చెప్పి టెండర్ ద్వారా 5 కంపెనీలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఒక కంపెనీ జరిగినటువంటిది ఏంటంటే అది చేస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకుంటామమ్మా, లేదా ఒక వస్తువు కొనుక్కుందామని వెళ్తాం. ఆ వస్తువు వాళ్ళు అమ్మగలిగే సామర్థ్యం ఉందా లేదా తెలుసుకొని కదా మనం కొనుక్కుంటాం. ఒక ఫంక్షన్ చేద్దాం, లేదా ఒక 10 మందికి భోజనం లేదా 100 మందికి భోజనం ఆర్డర్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఆ 100 మందికి చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడా వంటవాడు లేదా అని మనం చూసి మనం ఇస్తాం. అటువంటిది స్వామివారి కైంకర్యానికి వినియోగించేటువంటి యొక్క వస్తువులలో ఆ వస్తువుల్ని సంపాదించగలిగే శక్తి ఉందా, ఆ వస్తువుని తయారు చేయగలిగే శక్తి ఉందా లేదా అని తెలుసుకోకుండా ముక్కు మొహం తెలవకుండా టెండర్లలో తక్కువ ధర పాడారు కదని చెప్పి వాళ్ళకి ఇవ్వడం ఎంత హేయమైన చర్య. వాళ్ళు ఏం చేశారు, విదేశాల్లో ఉన్నటువంటి ఇక్కడికి వీళ్ళకి ఎందుకనంటే ఆ ఆవు నెయ్యి తయారు కావాలి అని అంటే ఆవు నెయ్యికి సంబంధించినటువంటి ఆ పరిశ్రమ ఉందా లేదా తెలుసుకోవాలి. కర్ణాటకలో ఆవులు ఎక్కువగా ఉంటాయి, పంజాబ్లో ఎక్కువగా ఉంటాయి, గుజరాత్లో ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ పంజాబ్ నుంచి ఇక్కడికి రవాణా చేసుకోవాలంటే ఖర్చు అధికమవుతుంది. కాబట్టి వాళ్ళు సప్లై చేస్తే ఎక్కువ రేటు ఉంటుంది. కాబట్టి కర్ణాటక మనకు దగ్గర కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి 50 సంవత్సరాల నుంచి మనకు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఉదాహరణకి మనం ఎక్కడైనా కానీ ఏదైనా గోశాలలో కనుక వెళితే 2000కి తక్కువ లేకుండా కిలో నెయ్యి దొరుకుతుంది. బయట ఏదైనా మంచి కంపెనీలోకి వెళితే షాప్లోకి వెళ్తే 4000 రూపాయలు కిలో ఉంటుంది. అదన్నీ కాదని అతి తక్కువ ధరకి ఆ కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ ఫెడరేషన్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నప్పుడు 50 సంవత్సరాల నుంచి లేనటువంటి సమస్య ఈ వీళ్ళని కాంట్రాక్ట్ని తప్పించి టెండర్ల రూపంలో 5 కంపెనీలకు ఇవ్వడం వల్లనే ఆ సమస్య తలెత్తింది. తద్వారా ఏమవుతుంది, వాళ్ళు ఏం చేశారు, ఒక కంపెనీ వాళ్ళు విదేశాల్లో బటర్ని దిగుమతి చేసుకున్నారు. విదేశంలో ఉండే బటర్ని దిగుమతి చేసుకుని ఇక్కడ బటర్ని కరిగించి అనగా వెన్నని కరిగించి నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని ఇందులో వాడేవాళ్ళు. తద్వారా ఏమవుతుంది, ఇక్కడ వీడికి స్వచ్ఛందంగా మంచి చెయ్యాలని ఉండవచ్చు, కానీ వాడికి వెన్న దొరికే సౌలభ్యత లేకపోవడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. విదేశ వాళ్ళు ప్రామాణికాలు పాటిస్తారని నమ్మకం ఏంటి, విదేశాల్లో ఉండేటువంటి మన ఆవులు ఉండవు కదా, అక్కడ జెర్సీ ఆవులు ఉంటాయి. జెర్సీ ఆవులు అంటే క్రాస్ బ్రీడ్తో పుట్టినటువంటి ఆవులు. క్రాస్ బ్రీడ్తో పుట్టినటువంటి ఆవుల నుంచి తయారయ్యేటువంటి పాలని తాగడం కానీ వెన్నని వినియోగించుకోవడం కానీ ఇవన్నీ మార్పులకని అనేక హేయమైన చర్య. కాబట్టి దేవతలకు సంబంధించినటువంటి ఈ అర్చామూర్తికి సంబంధించేటువంటి నైవేద్యాలు కానీ లేకపోతే ఇతరత్ర ఉపచారాల్లో కానీ స్వచ్ఛమైనటువంటి దేశీ ఆవు నెయ్యినే వాడేయమని మనకు శాస్త్రం చెబుతుంది. ఈ మధ్య మళ్ళీ ఈ యొక్క రోజులోనే 1-2 రోజుల్లోనే ఏం వివాదం చెప్తున్నారు, దేవుడికి సంబంధించి చేసేటువంటి కైంకర్యాలలో ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా ప్రామాణికంగా తీసుకొని చేస్తున్నాము, కాకపోతే మిగతా వాటిలో మాత్రం ఇలా టెండర్లు పిలిచాము, దేవుడికి మాత్రం మేము స్వచ్ఛంగానే మంచిగానే చేశాము అని చెప్తున్నారు. అంటే దేవుడికి ఒక పద్ధతి, ఆ దేవుడికి కైంకర్యంగా వినియోగించే లడ్డూలకి ఇంకొక పద్ధతిగానంటే మనం హిందువులము మనం ఏంటి ఎర్రి పుష్పాలమైనట్టుగా లెక్క. కాబట్టి ఇక్కడ హిందువుల మనోభావాలు అనేటువంటివి తగ్గాయి, హిందువుల మనోభావాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఇకనైనా కానీ
తగు చర్యలు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారులు తీసుకోవాలి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎందుకనంటే ఆ పనిచేసేటువంటి వ్యక్తులందరూ కూడా హైందవ ధర్మాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండి ఆ దేవునికి నమస్కారం చేసుకొని కానీ విధుల్లో జాయిన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అలాగే పాలక మండలి ఇప్పుడు చూశారనంటే ప్రభుత్వం మారినా ముఖ్యంగా మార్పు చేర్పులు మంత్రులు కేటాయించకుండానే ఫస్ట్ రేస్ మొదలవుతుంది. పాలక మండలిలో బోర్డు మెంబర్లుగా ఎవరని రాజకీయాలు అనేటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మంత్రుల శాఖలు ఎవరెవరికి కేటాయించాలో ఆ సందర్భం లేకుండానే ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి బోర్డు పాలక చైర్మన్ కానీ మండలిల సభ్యులు కానీ రాజకీయ రంగు పులుకొని వాళ్ళు ఇందులో బోర్డు మెంబర్లుగా చలామణి అయిపోయి వాళ్ళు చెప్పిందే వేదంగా అవుతుంది. కాబట్టి బోర్డు అనేటువంటి ప్రక్షాళన జరగాలి. ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు ధార్మికవేత్తలు మాత్రమే బోర్డు చైర్మన్లుగా ఉండి మెంబర్లు కూడా వాళ్ళుగా ఉన్నట్లయితే భయభక్తులతో దైవం, ఎందుకంటే కలియుగ దైవంతో ఆటలాడకూడదమ్మా. కలియుగ దైవము అనేటువంటిది నిత్యమై సత్యమై అనునిత్యమై మన వెంట ఉన్నటువంటి దైవము వెంకటేశ్వర స్వామి. ప్రతి లెక్క రాసుకునే ఆయన ఈ లెక్క కూడా ఉంటుంది. ఆ లెక్కలు కూడా కొన్ని సంఘటనలు సరిచేశాడు. ఈవోగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి తన కొడుకు నిశ్చితార్థం అయిపోగానే ఆ యొక్క దుర్మార్గ కార్యక్రమాల ప్రభావానికి పాల్పడడం వల్ల ఆ వ్యక్తి పెళ్లి నిశ్చితార్థం అయినా పెళ్లి కాకుండానే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇవి అనేక సంఘటనలు దైవం ఉంది అని నిరూపించడానికి ఇన్ని దెబ్బలు తగులుతున్నా మళ్ళీ అదే తప్పులు చేయడం అనేటువంటిది హేయమైన చర్య. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నవి, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకనైనా కానీ చెడులో మంచి వెతుక్కునే స్వభావం మనకు ఉన్నది కాబట్టి ఈ చెడు అనేటువంటిది అందరినీ ఒకసారి గగుర్పాటు కొలిచింది. ఈ తర్వాత ఇప్పుడైనా కానీ ఆ టీటీడీ బోర్డు అనేటువంటి ప్రక్షాళన జరిగి అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి అనురక్తులై ఉన్నట్టుగా భావన చేస్తూ ఇప్పుడు అన్ని పంచు సిస్టంలో పెట్టుకొచ్చారు కదమ్మా. ఈ పంచు సిస్టమ్ రాగానే పంచు పెడుతున్నప్పుడే పైన దేవుడు మన వెంకటేశ్వర స్వామి అలివేలమంగా ఉండాలి. పంచు కొట్టడానికంటే ముందే ఒకసారి ఆ దేవునికి నమస్కారం చేసుకొని పంచు కొట్టి విధుల్లో జాయిన్ అయిపోవాలి. వెనకాల ఆ విధుల్లో జాయిన్ అయ్యే చోట ఎక్కడ కనబడ్డా కానీ అందరికీ కనబడే విధంగా ఆ స్వామి ఫోటో అక్కడ ఉండి తీరాలి. ఆ విధంగా ఉంటేనే, ఎందుకనంటే ఇప్పుడు ఇతర మతస్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పనిచేయడం వల్ల వాళ్ళకి మన దైవం పట్ల చులకన చూపుంటుంది. అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే మన ఇంటికి కానీ రిపేర్ చేసుకుంటే మనం శ్రద్ధతో మనం చేసుకుంటాం. పక్కింటి వాడి ఇంట్లోకి వెళ్ళి వాడింటికి ఏదైనా ఇబ్బంది అయితే ప్లాస్టింగ్ మనమే వేసి, గోడలకి పెయింట్ మనమే వేసి, గేటు పాడైతే గేటును మనమే సరిచేస్తామా? మనకు సంబంధం లేదు, అది పక్కవాడి ఇల్లు. మరి వేరే మతస్థుడికి మన మతంలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడికి సప్లై చేసే వాళ్ళు ఇతరులు అయ్యారనుకో, వాళ్ళు మంచి నాణ్యత కలిగినటువంటిది ఇవ్వాలని రూల్ ఇవ్వరు. కాబట్టి వాటికన్ సిటీలో మీరు పోయి ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తున్నారా వేరే అదర్ కంట్రీ వాళ్ళు, అదర్ రిలీజన్ వాళ్ళు వాటికన్ సిటీలో వాళ్ళ చర్చిలో మనం చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ధార్మిక వ్యవస్థగా ఉన్నప్పుడు ఈ ధార్మికాన్ని ధార్మికంగానే కాపాడేటట్టు ప్రయత్నం. ఇక నుంచైనా ఈ చెడు వచ్చింది, ప్రజలందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి, వీక్షించేటువంటి హిందువులందరూ కూడా ఏకతాటి నిలబడి ఈ యొక్క సంబంధించినటువంటి దాన్ని ఈ యొక్క టీటీడీలో మన వాళ్లే ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తే గనక ఇక పూర్తిగా ప్రక్షాళన అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత బోర్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా ధార్మికవేత్తలు ఉంటే ఖచ్చితంగా ఆ టీటీడీ యొక్క ఔన్నత్యాన్ని ఉనికిని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 100% గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.